నెక్కి ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా వేయాలో చెప్తానండి. ఫస్ట్ వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుని మధ్యలో 12వ నెంబర్ థ్రెడ్ పెట్టుకుని, అంటే క్లాత్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోండి. దాని మధ్యలో థ్రెడ్ పెట్టుకుని ఇలాగ క్లాత్ని రెడీ చేసుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని పెట్టుకుని పాదం ఇంచు డిఫరెన్స్ పెట్టుకుని ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. నార్మల్ పాదంతోనే వస్తుంది ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. దీనికోసం మళ్ళీ సింగిల్ పాదం అవసరం లేదు. రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసేయండి. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చేసి ఒరిజినల్ క్లాత్ మీద పెట్టండి. ఇలా నేను చూపిస్తున్నాను చూసారా, దీన్ని ఒరిజినల్ క్లాత్ మీద ఇలా పెట్టేసుకొని మళ్ళీ థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. ఇలా థ్రెడ్ పక్కనే కుట్టు పడాలన్నమాట. ఇలా వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ థ్రెడ్ పక్కన ఇలా కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి. ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇలా మళ్ళీ చిన్న చిన్న టక్స్ పెట్టుకోండి, ఇంకా మంచిది, బాగా తిరుగుతుంది. ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ లైనింగ్ మీదే కుట్టు వేసుకోండి. ఇలా లైనింగ్ మీదే థ్రెడ్ పక్కనే కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ ఫోల్డ్ చేసుకుని ఇంకో కుట్టు వేసుకుని ఐరన్ చేసుకున్నామంటే మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అయిపోతుంది. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. అంతకంటే ముందు వీడియోలో నేను హ్యాండ్కి చూపించాను, ఫ్రంట్ నెక్ కూడా చూపించాను. ఇది బ్యాక్ నెక్ అనమాట. అదే గమ్ పెట్టి జాయిన్ చేస్తే ఎలాగ అని అంటున్నారు కదా, ఇప్పుడు గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకోవచ్చు. ఇలాగ కుట్టిన తర్వాత గమ్ పెట్టేసుకుని నీట్గా జాయిన్ చేసేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగా అంతేనండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో ఫినిషింగ్ అనేది. ఇలాగ సెట్ చేసేసుకుంటే సరిపోతుంది.